సో అందరికీ మన బంధువులకి మన ఫ్రెండ్స్కి చెప్పంగానే వచ్చి జాయిన్ అయ్యి మన దగ్గర ప్రొడక్ట్స్ తీసుకొని మీటింగ్లకు వచ్చి వాళ్ళు కూడా పనిచేస్తే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? మేనేజ్లో వస్తున్నారా? మరి రావడం లేదంటే వాళ్ళకు డబ్బు అవసరం లేకనా, లేకపోతే ఈ కంపెనీ ఏందో తెలియకనా? అందరూ మాట్లాడాలి, తెలియకనే కదా. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీటింగ్కి వచ్చిన వాళ్ళం మనము కంపెనీ గురించి క్లియర్ గా తెలుసుకొని డౌట్ ఉంటే బుర్రలు అన్ని క్లియర్ చేసుకొని వాళ్ళకి ఏం చేయాలి? మనం తెలియపరచాలా. ఇదే మన డ్యూటీ. తెలియపరిస్తే ఏమొస్తుంది సార్? మనకు 1 ఇయర్ కరెక్ట్ గా వెస్టేజ్ లో మనం టీం వర్క్ చేసి ప్రొడక్ట్స్ వాడుకుంటూ మీటింగ్లకు వస్తూ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంది, వెస్టేజ్ కంపెనీ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయి, వాటి వల్ల మనకు బెనిఫిట్ ఏంది, ఈ కంపెనీలో పనిచేస్తే జాబ్ లాగా నెలకు 20, 30, 40, 50 సంపాదించుకున్నటువంటి అవకాశం ఉందో లేదో క్లారిటీ వస్తుంది మనకు. వస్తుంది ఆ క్లారిటీ వచ్చిందనుకో మన బంధువుల్ని మన ఫ్రెండ్స్ ని ఈజీగా మోటివేట్ చేయగలుగుతావా లేదా? చేస్తాం కదా. ఇప్పుడు కొత్త డౌట్ ఏంటంటే, ఓకే సార్ మీరు చెప్తుందంతా మేము అన్నాం ఇప్పటిదాకా 50,000 అన్నారు, 70,000 అన్నారు, 1,00,000 అన్నారు, 2 లక్షలు అన్నారు, కానీ కంపెనీ ఉంటుందా? ఊసిపోద్దా? ఎప్పుడు దాకా? మాకు 1,00,000 వచ్చేదాకా ఉంటుందా? డౌట్ ఉందా లేదా? కొత్తగా వచ్చిన పాపం డౌట్లన్నీ బుర్రలో ఉంటాయి. అడుగుదామా ఏమనుకుంటారు? మా వైఎస్ సుబ్బారావు మాట్లాడిన మల్లెపల్లి ఎక్స్ వార్డ్ మెంబర్, తర్వాత రవి సార్ మాట్లాడిన పోలీస్ కానిస్టేబుల్, వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఏం ఆలోచిస్తారంటే నా బుర్రలో అయితే డౌట్ ఉన్నాయి కానీ అడిగితే అనుకుంటారు ఇది ఉంటుందా? ఊసిపోద్దా? డౌట్ ఉందా లేదా? నిజాలు చెప్పండి, మాట్లాడుకుందాం. ఓకేనా? మేమేదో సీనియర్లు మీరేదో జూనియర్లు కాకుండా అందరం కూడా వీఆర్ ఆల్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. దీంట్లో నిలబడితే ఆరోగ్యం వస్తుంది, దీంట్లో పని చేస్తే డబ్బు వస్తుంది, దీంట్లో నువ్వు కరెక్ట్ నిలబడితే మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ ని, మీ క్లాస్మేట్స్ ని ఎంతో మందికి ఉపాధి చూపించే అవకాశం వెస్టేజ్ ద్వారా ఉంది. మరి మనం తెలుసుకోవాలన్నా స్టార్టింగ్ ఏం చూద్దామండి, కార్లు, బైక్లు, లక్షలు ఇవన్నీ పక్కన పెడదాం కొంచెం. ఓకేనా? వెస్టేజ్ కంపెనీ ఎన్ని సంవత్సరాలు అయింది మార్కెట్ లోకి వచ్చి? ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మార్కెట్ లో? మనం ఏమన్నా మునుగుతున్నామా? జనాలు ఏమన్నా ముంచుతున్నామా? ఇది ఒక్కటి క్లారిటీ వస్తే పని చేయడానికి మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరందరూ యాక్టివ్ ఉంటే 20 నిమిషాల్లో కోట్ చేశాను. ఓకేనా? మీరు డల్గా మమ్ముకున్నారు అనుకో, నాకు కూడా ఏం చెప్తుంది కదా, నాకు 5 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాం. సో మన బ్రాండ్ పేరు ఏం పేరు? వెస్టేజ్. వెస్టేజ్. ఇది ఎక్కడ పేపర్ లో కనపడదు, టీవీలో వినపడదు. పేపర్ లో కనపడదు, టీవీలో వినపడదు. కాబట్టి కొత్త వాళ్ళు డౌట్ అడుగుతారు మనకు. ఓకేనా? ఆ పేపర్ లో, టీవీలో ఎందుకు కనపడదు, వినపడదు కూడా లాస్ట్ లో మీకు క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా కొంచెం ఓపిక వినండి. అయితే మీరేమంటారంటే మార్కెట్ లోకి వెళ్ళి వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వండి సార్ అని మీరు అడుగుతారు. అక్క జాయిన్ అవ్వని చెప్పి పోకపోతే మనం ఏమడుగుతాం అంటే, అక్క ఆధార్ కార్డు ఈ తొందరగా నీకు ఐడి చేస్తా, ఇంటనే సామాన్ కొనుక్కోవాలక్క అని. కంపెనీ ఏందో తెలియకుండా, ఇది ఉంటుందో పోతుందో తెలియకుండా, ముంచేదా మునిగేదో తెలియకుండా మీరు ఆధార్ కార్డు ఇవ్వమంటే భయపడతారా? భయపడతా? ఇప్పటి నుంచి పోయి ఆధార్ కార్డు అడుగుదామా? ఆధార్ కార్డు అడగకూడదు. నేను చెప్తా లాస్ట్ మీకు ఎలా జాయిన్ అవుతారో, ఎలా చెప్తే కన్విన్స్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే, వెస్టేజ్ అనే బ్రాండ్ మార్కెట్ లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గతంలో చాలా కంపెనీలు వచ్చినాయి కదా సార్, ఇట్లనే వస్తువులు అమ్మినాయి, జనాలను ముంచిండ్రు, అంటగట్టిండ్రు, పారిపోయిండ్రు. ఎస్ఆర్ను మరి ఇది కూడా పోదని గ్యారంటీ ఏంటి అని మీకు రాదు డౌట్. మీరు ఎవరైతే జాయిన్ చేయాలనుకుంటారో వాళ్ళు అడుగుతారు కదా. అడిగినప్పుడు మా సార్ గారు ముసడు చెప్పకపోయాగా అన్నీ చెప్పింది కానీ ఉంటుందో పోద్దో, ఉంటుందో ఊసిపోద్దో చెప్పాల ముందు. ఓకేనా? ఇది తెలుసుకున్నాం. ఫస్ట్ ఎలాంటి కంపెనీలు పోతున్నాయి మార్కెట్ లో అంటే 3 టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఏ, బి, సి 3 కేటగిరీలు అనుకుందాం, మీకు సింపుల్ గా అర్థం కావడానికి. ఏ అనే కంపెనీలో నేను జాయిన్ అయినా. ఈ కంపెనీ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే 50,000 రూపాయలు డబ్బు కట్టు. ఎంత? 50,000 డబ్బు కట్టమంది కంపెనీ. కట్టినా. నాకేం చెప్పారంటే కట్టేటప్పుడు 6 నెలల కల్లా, ఎన్ని రోజులకి? 6 నెలల కల్లా మీరు కట్టిన 50,000కు 1,00,000 రూపాయలు ఇస్తాను. అర్థమవుతుందా? నాకేం చెప్పారంటే ఏం చెప్పొచ్చు మా ఇంటికి, అన్నా నువ్వు 50,000 కట్టు మా కంపెనీలో, 6 నెలల కల్లా నీకు 50 లక్ష ఇస్తామని చెప్పి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 50 కట్టచ్చు, 1,00,000 కట్టమంటారు, 2 లక్షలు కట్టమంటారు, 20,000 కట్టమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 తీసుకున్నాం, 50,000 కట్టమన్నారు, 6 నెలలు కాస్ట్ అవుతుందని చెప్పి. నాకు ఆశ ఉంటుందా? ఉండదు? ఉంటుందా? నేను కట్టినా. కట్టిన తర్వాత నాకు 1,00,000 రిటర్న్ ఇచ్చేసారు. ఏం చేశారు? రిటర్న్ ఇచ్చారు. నేను ఊకుంటున్నా 10 మందికి చెప్తాను
చెప్పాలి గట్టిగా. నాకు ₹1,00,000 వస్తే సప్పుడు ఒకటి బ్యాంక్ లో పెట్టుకుంటున్నా, మా ఇంటి పక్కల 10 మందికి చెప్తున్నా. చెప్తా కదా, అన్న నాకు 50 కడితే 1,00,000 వచ్చింది, నువ్వు కూడా కట్టుకో. చెప్తావా చెప్పవా? అట్లా నాకు డబ్బులు వచ్చినాయి కాబట్టి ఒక 10 మంది కట్టారు. ఎంత కట్టినారు? 50,000 కట్టింది. వీళ్ళకి కూడా లక్ష రిటర్న్ ఇచ్చేసింది కంపెనీ. వీళ్ళని చూసి ఒక 100 మంది కట్టిండ్రు. 100 మందికి 50,000 కట్టిండ్రు. సో వీళ్ళకి కూడా లక్ష రిటర్న్ ఇచ్చేసి 100 మందిని చూసి 1000 మంది కట్టిండ్రు. 1000 మందికి 50,000 ఒక్కొక్కరు కట్టారు. లక్ష రిటర్న్ ఇచ్చేసి 1000 మందికి డబ్బులు వచ్చినాయి కాబట్టి వీళ్ళని చూసి ఒక 10,000 మంది కట్టారు. ఎంతమంది? వస్తాయా పోతాయా? వస్తాయా పోతాయా? దేవరకొండ స్టార్ట్ చేసిండ్రు. నల్లగొండకి వెళ్ళింది, మిర్యాలగూడకి వెళ్ళింది, సూర్యాపేటకి వెళ్ళింది. ఓకేనా? సూర్యాపేట మళ్ళీ హాలి వచ్చి నాగార్జున సాగర్ కలిసి ఆన్సర్ కొట్టుకొని బంగాళాఖాతంలో కలిసిపోతారు సముద్రం. ఒక 4-5 జిల్లాలకు వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 కోట్లు లేదా 200 కోట్లు టార్గెట్ పెట్టుకుంటారు. వాళ్ళ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత ఈ కంపెనీని ఎత్తేసి వెళ్ళిపోతారు. దీన్ని ఏమంటామంటే ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి కంపెనీ. ఏ కంపెనీ? డబ్బుతో వ్యాపారం చేసేటువంటి కంపెనీ. ఇవి ప్రమాదం ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఓకేనా? దీంట్లో కట్టి మోసపోతారు ఎక్కువ మంది జనాలు. ఇక రెండో కంపెనీ ఏముందంటే బి అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూడా కంపెనీ